ఏంటి అసలు లావణ్య ఈ డ్రగ్స్ నిజంగానే తీసుకుంటదంటండి? అయ్యో! ఒప్పుకుంది కదా ఆవిడే. ఆ డ్రగ్స్ వాడి వాడేమో బహుశా ఆవిడకి మైండ్ పని చేయట్లేదేమో. మైండ్ ఎక్కువ పని చేయడం వల్ల వచ్చే ఓకే. కష్టాలు. ఎక్కువ పని చేయటం వల్ల. అంటే ఎవరిని ఎలా ఇరికించాలి? శీలం మానం అనేది చాలా పవిత్రం కదండి ఆడవాళ్ళకి. అటువంటిది ఆ అమ్మాయి అంత మందితో షేర్ చేసుకొని అలాగా మాట్లాడతానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయి మరి ఈ వీడియో చూసి నా మీద కేసు పెట్టినా కూడా నేను ఫేస్ చేయడానికి రెడీ. నిజంగానే మస్తాన్ సాయి అంటే హార్డ్ డిస్క్ లో అంతమంది అమ్మాయిలకు సంబంధించి ఇది ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. జనాలకి తెలియాల్సిన ప్రశ్న. మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ చేశాడు అనుకుందాం. ఎవరు కేసు పెట్టాలి? బ్లాక్ మెయిల్ అయినా అమ్మాయిలు పెట్టాలి. మీ జీవితం అంతా ఇట్లా పోరాటాలు చేయడమే సరిపోతుంది. ఎక్కడండి, మొన్నే కదా నేను వచ్చాను. సంవత్సరం అయింది కదా, సంవత్సరం కూడా కాలేదు. అంతే. కంటిన్యూస్ గా మీరే ఉన్నారు ఈ ఇష్యూ మీద, మీరే వాయిస్ ఇస్తున్నారు కదా. నేను అలాని ప్రతి ఎదవ ఎవడైతే తప్పులు చేశాడో వాడు వెనకాల నేను నిలబడను. కానీ అమ్మాయి ఇక్కడ అని చెప్పి కళ్ళ ముందు తెలుస్తున్నా కూడా ఇప్పుడు లావణ్యకి మీకు ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు కదా. కేసు తప్పు అని చెప్పి వాదిస్తూ వచ్చాను. ఆవిడికి నా వాదన నచ్చలేదు. సో నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసింది, కొట్టించింది. అంటే అంత అమ్మాయి మ్యానిపులేట్ చేస్తుందా? అంత కళ్ళ ముందు కనబడుతుంది. పోలీసులనే మ్యానిపులేట్ చేస్తుంది, లాయర్లను మ్యానిపులేట్ చేస్తుంది, రిపోర్టర్స్ తో డ్రగ్ పార్టీలు చేసుకుంటూ వాళ్ళతో రాయిస్తుంది. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అంటే ఆ అమ్మాయి సినిమాల్లో చేయట్లా, సీరియల్స్ లో చేయట్లా, ఈవెంట్స్ ఏం చేయట్లా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా మంచి ప్రశ్న అండి. వాళ్ళ కుటుంబం ఉంది, పరువు తక్కువ పని అనే ఆలోచన అమ్మాయికి ఎందుకు రావట్లా? అంటే బరితెగించేసింది అనుకోవాలా? అనుకోవాలి, ఖచ్చితంగా అనుకోవాలి. నేను ఆడపిల్లని, నాకు పరువు మర్యాద ఉంది. మీకు ఒక మాట చెప్తా, ఇక్కడ బరి తెగించిన వాళ్ళకే రోజులు న్యాయాలు జరుగుతాయి. జానీ మాస్టర్ దాంట్లో నిజంగా జానీ మాస్టర్ తప్పేం లేదంటారా? తప్పు, ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తారు. మగాడు నిజం చెప్పినా తడికిలాగా ఉంటుందంట, ఆడది అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉంటుందంట. చూస్తే మన మీద ఎవరికి సానుభూతి రాదు, అది మనకు అంత తొందరగా ఏడుపు కూడా రాదు. అదే ఒక అమ్మాయి ఎంత కర్కోటకు రాలేను, ఒక న్యాయం చేశాడు సార్, బాలు నన్ను అన్యాయం చేశాడంటే వీడు చూడడానికి కట్టాడు, చూడు వీడు మీసాలు గడ్డలు, వీడు సీరియల్కి వెళ్ళినా, సీరియల్కి వెళ్ళినా కూడా కమిట్మెంటా నాన్ కమిట్మెంటా అది ఏదో పెద్ద ఇదిలాగా. ఇప్పుడు టచ్ లోనే ఉన్నారా రాజ్ తరుణ్? మీరు మాట్లాడుకుంటున్నారా? అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను, అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ ఇష్యూ మీద రీసెంట్ గా మాట్లాడారా? నేను ఎప్పుడు అదే అంటే మనం అనుకునేదే జరిగింది, మనం అనుకునేదే జరిగింది. తర్వాత రాజు ఎక్కడో వేరే ఇల్లు తీసుకొని పాప ఎక్కడో ఉంటున్నాడు. ఒకసారి ఎప్పుడు కాల్ చేసినప్పుడు ఏదో ఇట్లా కొత్త ఇల్లు తీసుకున్నాను అంటే ఒకటే, ఈసారి ఎవరికి ఇస్తున్నావు ఇల్లు అని అడిగి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు మనతో బిగ్ బాస్ శేఖర్ భాషా గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే భాను. మొత్తానికి ప్రజల్లో మీరే గ్రేట్, లేకపోతే మీరు తీసుకున్న స్టాండే నిజమయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. మరి ఏమంటారు మీరు? నేను ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటున్నా. అవును, రాజ్ తరుణ్ అమాయకుడు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇలా తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి అగెనెస్ట్ గా నేను వస్తా, పోరాడతా. సెక్షన్ 493 గురించే కదా నా పోరాటం. అదే కేసు రాజ్ తరుణ్ మీద పెట్టారు. సెక్షన్ 493 అంటే ఏంటంటే, భాను ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఇద్దరు కలిసి తిరిగారు, సరే సంసారం కూడా చేశారు కొన్నాళ్ళు. చేసిన తర్వాత ఏదో తేడా వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ కనుక భాను వద్దు, నాకు ఎంతకన్నా బెటర్ సంబంధం వచ్చింది, ఇంకా చాలు భాను, బాయ్ బాయ్ అందనుకో, లేదు నేను చచ్చిపోతాను, లేకపోతే నువ్వు బాధపడ్డా చస్తే చచ్చిపో, నేను గురించి పట్టించుకునేవాడు. అదే కనుక రివర్స్లో అమ్మాయికి జరిగితే, అంటే నువ్వు కనుక అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు. అదే 493. దాని ప్రకారం నీకు 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఇంతకుముందు 498 కూడా ఒక చట్టం ఉండేది, 498 భార్యాభర్తలు. అది వేరు. అంటే ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారనే ఇంతకుముందు ఆ 498 ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో అప్పుడు ఇంతకుముందు ఇమీడియట్ గా అరెస్ట్ ఉండేది. ఇది హనీ ట్రాపర్స్ అంటారు కదా. అవును, హనీ ట్రాపర్స్ వాడుకునే సెక్షన్ 493. అవును, హనీ ట్రాపర్స్ 493 అండ్ 376 సెక్షన్స్ బాగా వాడతారు. అంటే రేప్ చేయకపోయినా చేశారని, కొన్నాడు బాగా తిరిగేశాడని, ఒక రోజున రేప్ చేశాడని,
లేకపోతే ఇట్లా నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని వాళ్ళకి అనుకూలంగా ఉండే ఇది 493 అనేది. ఈ సెక్షన్ రాజధాని మీద పెట్టినప్పుడు నేను గట్టిగా మాట్లాడే తప్పు సెక్షన్ అని చెప్పి అది చూపించడానికి ప్రూఫ్స్ అన్ని తీసుకొచ్చినప్పుడు నా మీద రకరకాల చెప్పులతో దాడి చేశారు, తిట్టారు, వాళ్ళ లాయరు అన్నీ అయినాయి. అన్నీ అయిన తర్వాత ఇవాళ వచ్చి నేను చాలా తప్పు చేశాను, రాజధాని నన్ను క్షమించు, తప్పు కేసు పెట్టాను. మరి ఇన్నాళ్ళు నేను అదే కదా పోరాటం చేశాను. మీరు ఫస్ట్ నుంచి రాజధాని వైపే స్టాండ్ తీసుకున్నారు. ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి కూడా మీరు చెప్తానే ఉన్నారు. అసలు ఇంకోటి ఏంటంటే ఆ సీజన్ 1లో రాజ్ తరుణ్ అంటే నేను బిగ్ బాస్ కి వెళ్ళక ముందు, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత డివైడ్ చేసుకుంటాను. అది మధ్యలో ఇంటర్వల్ బ్యాంక్ అనుకున్నాను. దాని ముందు ఆవిడ ఇదే టీవీ ఛానల్ చేసి చక్కగా రాజ్ తరుణ్ చాలా నన్ను మోసం చేసేసాడు, నన్ను అన్యాయం చేసేసాడు, పెళ్లి చేసుకుంటాను, మస్తాన్ సాయి చాలా మంచివాడు, నా ఫ్రెండ్ మస్తాన్ సాయి నాకు హెల్ప్ చేశాడు, మరి మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టావమ్మంటే అది కూడా రాజ్ తరుణ్ పెట్టించాడు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చింది. కట్ చేస్తే ఇవాళ సీన్ రివర్స్. రాజ్ తరుణ్ మంచివాడు, మస్తాన్ సాయి చెడ్డవాడు. రేపు ఇంకొక గ్యాప్ ఇచ్చావనుకో, మస్తాన్ సాయి మంచివాడు, రాజ్ తరుణ్ మంచివాడు, భాను శేఖర్ భాష చెడ్డవాడు. శేఖర్ భాష ఎప్పుడు చెడ్డవాడు, ఎందుకంటే ఇట్లాంటి తప్పులు చేసే వాళ్ళకి వెనకాల ఉంటూనే ఉంటాను నేను. అంటే ఎందుకని మీరు లావణ్య మీదే అంటే అంత ఇదిగా రాజ్ తరుణ్ వైపు స్టాండ్ తీసుకోవాల్సినంత అవసరం ఏంటి అసలు? లావణ్య లేకపోతే సృష్టి వర్మనో లేకపోతే ఇంకొకళ్ళు కదా. నా ప్రాబ్లం ఏంటంటే ఈ చట్టం సెక్షన్ 493 కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన సరికొత్త రేప్ డెఫినేషన్ ఏదైతే ఉందో ఈ 376, దీన్ని యూజ్ చేసుకుని చాలా ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు, దారుణమైన ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ 498 ఆల్రెడీ మీరు ఇందాక ప్రస్తావించారు. ఈ 3 మగాళ్ళకి చాలా అన్యాయం చేస్తున్న సెక్షన్స్. లిటరల్లీ అంటే జస్ట్ మగాడే కాదు, కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయి రోడ్డును పడే పరిస్థితి. సో జానీ మాస్టర్ సంగతి చూడండి ఎంత దారుణమైన. ఆయన ఏకంగా జైల్లో పెట్టి 35 రోజులు, 30 కెరియర్ కూడా డ్యామేజ్ అవ్వాలి, అంత డ్యామేజ్, నేషనల్ అవార్డు పోయింది. ఇన్ని డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటి? చట్టం. ఇదే నువ్వు వెళ్ళి ఒక అమ్మాయి మీద పెట్టు, తీసుకోరుగా. దీనికి తోడు మీడియా బాజాలు కొడతా ఉంటారు. సో నేను వచ్చి కొన్ని ఆధారాలు చూపించి ఇవన్నీ కూడా చెప్పడం వల్ల కొంత డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక రేప్ విక్టిమ్ అని చెప్పి బయటికి చెప్పుకుంటూ వాళ్ళే మీడియా ముందుకు వచ్చి అవతల వాళ్ళని దూషిస్తుంటాం, మేము వాళ్ళని దూషిస్తుంటాం, మేము కొడుతుంటాం, తిడుతుంటాం, వాళ్ళు కొడుతూనే ఉండాలి, పొరపాటున మాకు అగ్నెస్ట్ గా ఏమైనా సాక్ష్యాలు చూపిస్తే మీ మీద కేసులు పెడతాం. ఇక్కడ ఒక క్యారెక్టర్ మిస్ అయింది, చెప్పండి ఆ మనిషి ఎవరు చెప్పండి, ఐడియా లేదా? ఏమంటే చాలా మంది మీద మనం చేసాం. అంటే లావణ్య సైడ్ వకాలత్ పుచ్చుకొని మాట్లాడినటువంటి కళ్యాణ్ దిలీప్ శంకర్ ఏమయ్యాడు మధ్యలో? ఐడియా వచ్చిందా మీకు? ఇప్పుడు మీ మీద లైవ్ లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇప్పుడు ఏమయ్యాడు ఆ వ్యక్తి? అదే మీరు గట్టిగా అడగాల్సింది. బట్ అంటే ఇప్పుడు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ లాయర్ ఒక ఆయన వచ్చాడు కదా, చూసుంటారు. అవును. సో అంటే అంత వాయిస్ ఇచ్చాడు కదా లావణ్య తరపున స్టాండ్ తీసుకుని కళ్యాణ్ దిలీప్ శంకర్, మీ మీద అంత దారుణంగా చాలా మాట్లాడాడు మీడియా సాక్షిగా కూడా. ఇప్పుడు అతను కనుమరుగైపోయాడు. అంటే అతను కూడా వాస్తవాలు తెలిసి నేను ఈ బురదలో కాలు వేస్తున్నానని ఫీల్ అయ్యాడు అంటారా? ఖచ్చితంగా, అంతే, ఖచ్చితంగా. సో బురదలో కాదు, స్విమ్మింగ్ పూల్ ఉండేవాళ్ళు బెటర్ అని స్విమ్మింగ్ పూల్ లాయర్ని ఒక ఆయన పట్టుకొచ్చింది కొన్నాళ్ళు. సో ఆయనతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసింది, ఆయన అది చేసేస్తాను, మళ్ళీ ఆయన కూడా ఏదో నిజ స్వరూపం తెలుసుకున్నట్టున్నాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకో ఆయన వచ్చాడు. సో అంటే బేసికల్లీ ఎవరో ఒకరు కొన్నాళ్ళు అంటే దేవుడి డెఫినేషన్ ఎవరికి వాడు తెలుసుకోవాల్సింది, మనం చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు పాపం లావణ్య మంచిది, లావణ్య అమాయకురాలు ఇలా చెప్పుకుంటూ తిరుగుతుంటారు మీడియాలో అన్నిట్లోనూ. తర్వాత దెబ్బ పడితే కదా వాళ్ళకి కూడా తెలిసేది. వాస్తవానికి ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే చాలా మందికి రకరకాల అపోహలు ఉంటాయి. ఈ లావణ్య అనే ఈ అమ్మాయిని చూసిన తర్వాత అంటే ప్రజలు కావచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది కామన్ మ్యాన్స్ కూడా ఇంత దారుణంగా తయారవుతారా, ఇంత దారుణంగా ఉందా పరిస్థితి హైదరాబాద్లో సినిమా వాళ్ళు అని చెప్పి ఈ రకమైనటువంటి ఆలోచనకు వచ్చేస్తారుగా, పక్కాగా వస్తారు. ఏంటి డ్రగ్స్ ఏంటి, ఒకళ్ళు మార్చి ఒకళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏంటి, కాసేపు వాళ్ళు మంచి అంటారు, కాసేపు వీళ్ళు చెడ్డ అంటారు, కాసేపు అతనే కరెక్ట్ అంటారు, కాసేపు ఇతను క్షమించాను. ఏంటి అసలు లావణ్య ఈ డ్రగ్స్ నిజంగానే తీసుకుంటుందంటండి? అయ్యో ఒప్పుకుంది కదా, ఆవిడే ఒప్పుకుంది కదా. ఆ డ్రగ్స్ వాడేమో బహుశా ఆవిడకి మైండ్ పని చేయట్లేదేమో. మైండ్ ఎక్కువ పని చేయడం వల్ల వచ్చే ఓకే, ఎక్కువ పని చేయడం అంటే ఎవరిని ఎలా ఇరికించాలి అంటే వ్యవస్థల్ని కూడా ఆడదలుచుకుంటే తన చేతిలో పెట్టుకోగలదు అన్నట్టుగా పోలీసుల్ని ఆయన ఫ్లట్టింగ్ చేస్తుంది ఆఫీసర్. ఆయన పాపం వద్దమ్మా నేను రాలేను అంటున్నా కూడా నేను రానా, నేను కూడా రానా, నాకు కసి, నేను గలీజ్దాని ఇలాంటివన్నీ చెప్తుందా.
తర్వాత ఇంకొకళ్ళు విలేకరులతోటి ఆమె ఉంటుంది, నువ్వు నేను కాప్స్ ఉంచుకున్నట్టే, అంటే పోలీసులు ఉంచుకున్నట్టే నేను కూడా ఉంచుకుంటాను, నాకు ఇన్ఫర్మేషన్. అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎలా అమ్మాయిలతో మరి పులిహార కలుపుతున్నారు? అదే కదా, ఇప్పుడు అమ్మాయి ప్రతిదీ కాల్ రికార్డ్ చేస్తుందని తెలుసు, వాట్సాప్ కాల్ అయినా రికార్డ్ చేస్తుందని తెలుసు, మరి ఎలా ఈ డిఎస్పీ పోలీస్ ఆఫీసర్స్ అయినా మీడియా వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారు అమ్మాయితో? అంటే వాళ్ళకి ఇప్పుడే తెలిసింది. వాళ్ళు జనరల్ గా మీడియాలో వాళ్ళ పనే వాళ్ళు చూసుకుంటుంటారు, వాళ్ళు డ్యూటీలో వాళ్ళు తక్కువగా మీడియా చూస్తుంటారు. బట్ ఎప్పుడైతే ఇటువంటి వెలుగులోకి వస్తాయో ఆయన కాదు మిగతా వాళ్ళందరూ కూడా అటెన్షన్ లోకి వస్తారు. అమ్మో ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, మామూలుగా మాట్లాడినా కూడా. ఇప్పుడు ఆ కాల్ మీరు గమనిస్తే ఆ పోలీస్ ఆఫీసర్ తో చాలా సెడ్యూసింగ్ గా మాట్లాడుతున్న కాల్లో ఆయన పెద్ద చేసింది ఏమీ లేదు, ఆయన మామూలుగానే మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడో ఉన్నాను అంటే నేను వస్తా, నేను గలీజ్దాన్ని, అలాంటివి ఉన్నప్పుడు జనరల్గా ఒక పెద్దరికంగా వాట్ వీ ఎక్స్పెక్ట్ అంటే ఒక జనాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నువ్వు రాముడు మంచి బాలుడు అయితే ఏం తెగతిగ్గా ఉందా, ఎక్స్ట్రా ఎత్తున్నావా, ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడు, ఇలాంటి ఎక్స్ట్రా కల్లా దగ్గర చేయకు అని చెప్పకపోవడం మాత్రమే ఆయన చేసిన చిన్న పొరపాటు. ఆయన అంటే జనరల్గా లేడీస్ అంటే రెస్పెక్ట్ చేయండి, మంచిగా మాట్లాడండి, ఇవన్నీ చెప్తుంటారు కాబట్టి అని చెప్పి మొహమాటంగా మాట్లాడుండొచ్చు. కానీ ఈవిడ చాలా క్లియర్ కట్గా లాయర్తో స్విమ్మింగ్ పూల్లో కలుస్తుంది, పోలీసులతో ఇట్లా మాట్లాడుతుంది, ఇంకా రిపోర్టర్లతో అయితే నేను కాప్స్ ఉంచుకున్నట్టు ఉంచుకుంటా అంటది. సో అంటే మనకు కావాల్సింది ఏంటి, ఒక కోర్టు ఒక కేసు ఇది చేయడానికి లాయరు, మీడియా, పోలీసు. సో వీళ్ళని గుప్పెట్లో పెట్టుకొని ఆడడానికి చాలా చక్కటి ప్రణాళిక. ఇలాంటివి ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాంటి అంటే ఈ టైప్ ఆఫ్ మళ్ళీ ఏమన్నా అలిగేషన్స్ వాళ్ళ మీద వెలవెట్ చేసిన పోలీసు వాళ్ళు ఉన్న ఈసారి రెడీగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఎలిగేషన్ నువ్వు ఇంట్లో కూర్చొని చేయొచ్చు, కానీ ఇది ప్రపంచానికి వినిపించేది ఎవరు? అవును, ఒక మీడియా. అవును, మీడియాలో నువ్వు ఒక బాను ఉన్నాడు, ఒక కసబ్బు, లేకపోతే ఎవడో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఎంతమంది చంపేశాడు, లేకపోతే ఒక రేపిస్ట్ ఉంటాడు, వాడు 10 మంది చంపేశాడు, వాడిని కూర్చోబెట్టి మీ వర్షన్ చెప్పండి అని చెప్పి ఇంటర్వ్యూ చేయొచ్చు నువ్వు. సరే నీ కోణంలో ఎక్కడో చోట న్యాయం ఉందనుకుందాం, బట్ పదే పదే కళ్ళ ముందే బొంకుతూ లాస్ట్ సీజన్లో ఆయన రైటు ఈయన తప్పు, ఈ సీజన్లో ఈయన రైటు ఈయన తప్పు, ఇలా చెప్తున్న వాళ్ళని మళ్ళీ మళ్ళీ వేదికల మీద కూర్చోబెట్టి ఏం చెప్పాలనుకున్నారు? జనాలేమో ఒక పక్క ఊస్తున్నారు, కామెంట్స్ లో చీ అంటున్నారు, మీకు వేరే ఏం దొరకలేదా, ఎవరిని తీసుకొస్తారా ఏంటి? ఆవిడ చెప్పే ప్రతిదానికి కూడా టైటిల్స్ కూడా మీరు చూడండి, ఆవిడ పాపం కన్నీటి పర్యంతం అయిందంట. రాజు నన్ను క్షమించండి, నిజంగా నీకు అంత పశ్చాత్తాపం ఉంటే ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపో, నువ్వు సంపాదించావా? కాదు కదా, నువ్వు చేసినవన్నీ ఆ ఇంట్లో చేసిన పెంట, డ్రగ్స్, పార్టీ. అనవసరంగా మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ కూడా బయటకు వచ్చి, వాళ్ళు ఇంతవరకు బయటకు రాలేదు, వాళ్ళు రీసెంట్ గా మీడియాతో కూడా మాట్లాడి, మేము చాలా గుట్టుగా బ్రతికే కుటుంబం మమ్మల్ని బజారుకి ఇచ్చింది, 12 కోట్లు కావాలంటుంది, అది లేకపోతే 2 కోట్లు కావాలి, లేకపోతే 50 లక్షలు నాకు కావాలి అని చెప్పి ఇట్లా మాట్లాడి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మస్తాన్ సాయి అంటే బెయిల్ పైన ఎప్పుడు రావచ్చు? మేబీ 1 వీక్ లో రావచ్చు. 1 వీక్ లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 14 days అయిపోయిందా ఆయన వెళ్ళి? 14 days కాదు, 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. నిజంగానే మస్తాన్ సాయి అంటే హార్డ్ డిస్క్ లో అంతమంది అమ్మాయిలకు సంబంధించి ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, జనాలకి తెలియాల్సిన ప్రశ్న. ఈ రోజు దాకా నేను చూడలేదు, మీరు చూడలేదు హార్డ్ డిస్క్ లో. అండ్ ఈవిడ లావణ్య లీక్స్ అని చెప్పి ఆడపిల్లల జీవితాన్ని బజార్కి ఇచ్చి వాళ్ళ వీడియోస్ అన్ని కూడా మీడియాకి ఇచ్చి, ఏ పోలీస్ ఆఫీసర్ ఇస్తాడండి? హార్డ్ డిస్క్ లో ఉన్నాయి చూడండి అని చెప్పి మీడియాకి ఇస్తాడు ఎవడన్నా? అటువంటి సెన్సిటివ్ డేటా ఉంటే ఏ పోలీస్ ఆఫీసర్ ఎవడు? క్లియర్ గా ప్రతి ఒక్కడికి తెలుసు ఎవరు ఇచ్చారు. సో ఏమి ఇచ్చింది ఆవిడ? ఆడపిల్లల బతుకులు రోడ్డు మీద పెట్టింది. సరే, ఇప్పుడు దానికి తోడు ఎక్కడ కూడా ఆవిడ గురించి ఒక మాట ఈ మీడియా ఛానల్స్ లో ఏమంటారు? ఆవిడ బయట పెట్టింది, మస్తాన్ సాయి అరాచకాలను బయట పెట్టింది అని చెప్తూ ఒక జీవితాలను నాశనం చేస్తుంది. ఇంకో పక్క మస్తాన్ సాయి కామాంధుడు మస్తాన్ సాయి, కానీ ఈవిడే ఇవన్నీ కూడా డార్క్ వెబ్సైట్స్లో పెట్టి డబ్బులు చేసుకొని వాటిని వాళ్ళ పేరెంట్స్కి పంపించి వాళ్ళు చచ్చిపోయేలాగా చేయడానికి చేస్తుందని చెప్పి ఆ అమ్మాయిలే వాపుతున్నారు. ఆ అమ్మాయిల మాట వినేదెవడు, వినిపించేదెవడు? ఇప్పుడు నిజానికి మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేశాడు అనుకుందాం, ఎవరి కేసు పెట్టాలి? బ్లాక్మెయిల్ అయినా అమ్మాయిలు పెట్టాలి. అవును, ఆ అమ్మాయి ఒక్క అమ్మాయినా వచ్చి చెప్పిందా? బయటకు వచ్చి మీడియాలో మీడియా కాదు అంటే ఫోన్లు చేసి మొత్తుకున్నారు వాళ్ళు, బయటకు రావడం వస్తే పరుగు పోతుంది వాళ్ళు చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. ఒక మీడియా ఛానల్ ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, మా ఇష్టపూర్వకంగానే కలుసున్నాం అండి, ఇష్టపూర్వకంగానే తీసుకున్నాం, అయినా కూడా కావాలనే చేస్తున్నారు. ఆ అమ్మాయి చెప్తుంది. ఇంకో మొత్తం ఇప్పుడు మీరు అడిగారు కదా హార్డ్ డిస్క్ లో ఏం ఉన్నాయి అనేది, బయటికి ఈవిడ ఏం చెప్తే అది రాసే డబ్బా కొట్టే ఛానల్స్ రాసేసారు. 800 మంది అని ఒకటి రాస్తాడు, 300 మంది అని ఒకటి రాస్తాడు, 400 మంది అని ఒకటి రాస్తాడు. తర్వాత ఒకటి ఈమె వచ్చి 44 మంది అని చెప్తుంది. సడన్ గా 200 నుంచి 44కి తగ్గింది. ఫైనల్గా కట్ చేస్తే అక్కడ
6 మంది ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. కరెక్ట్గా 6 మంది. ఎప్పటి నుంచి ఇది? ఆడి చిన్నప్పటి నుంచి, అంటే అరౌండ్ 2016-17 ఆ టైం నుంచి ఇప్పుడు వాడికి 34 ఏళ్ళు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years వాడుకున్న పాత గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ ఆవిడే. అందులో ఒకళ్ళు వాళ్ళ ఆవిడగా గుర్తించారు, ఇంకొకళ్ళని అతని బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎవరో గర్ల్ ఫ్రెండ్గా వేరే విదేశీ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకొని ఎక్కడో ఉంటుంది సుఖంగా ఆ అమ్మాయి. తర్వాత ఇంకొక యుఎస్ అమ్మాయి, ఆ అమ్మాయితో కూడా, అంటే వీళ్ళు చెప్పినట్టుగా అన్ని అంత దారుణంగా లేవు. కొన్ని మామూలు చాట్స్, వీడియో రికార్డింగ్స్, వీడియో కాల్ రికార్డింగ్స్, దాని ఏమంటారు, ఫేస్ టైమ్, అటువంటి రికార్డింగ్స్. సో కరెక్ట్గా గట్టిగా చెప్తే ఒక 3-4 లేదంటే ఒక 10 మంది వేసుకోండి, 10 మంది కూడా ఉండదు. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 6 మంది. 6 మందిలో అందులో మనకి తెలిసి మాట్లాడుతున్న వాళ్ళు 4. ఈ 4 కూడా మేము ఇష్టపూర్వకంగానే అతనితో ఉన్నామని చెప్తున్నారు. అది పెద్ద కేసు కూడా కాదు అప్పుడు. ఈ మిగతా 2 ఎవరు అనేది ఇంకా తేలాల్సింది. వాళ్ళు ఏంటంటే మొత్తం పేరు బయటికి పెట్టరు, జస్ట్ XXX అని చెప్పి పెట్టేసి ఆ పేరు పెడతారు. ఇప్పుడు మనకి పల్లెటూరులో కావచ్చు, లేకపోతే కొన్ని సిటీస్ లో కావచ్చు, ఏంటంటే దీన్ని ఎంత యాంప్లిఫై చేశారు చూడండి. ఈ మాత్రం వీడియోలు ప్రతి ఒక్కరి దగ్గర, అంటే అటువంటి కాకపోయినా ఎవడి ఫోన్ ఓపెన్ చేసినా ఒక ఉంటాయి, అందులో కొన్ని క్లోజ్ ఫొటోస్ కూడా ఉంటాయి. బట్ ఈ 6 మంది లేకపోతే 5 మందిని 600 మందిగా 800 మందిగా చిత్రీకరించి వాడిని ఒక కామాంధుడు, వాడు లేకపోతే వాడు ఒక శాడిస్ట్, పైశాచికత్వం, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ 100 కథలు వేసారు. అప్పుడు రాజ్ మీద కూడా ఇట్లాగే కథనాలు వేసారు. అప్పుడు రాజ్ తరుణ్, ఇప్పుడు వీడొచ్చాడు. అప్పుడు ఆయన చెడ్డవాడు, ఇప్పుడు ఈయన చెడ్డవాడు. సో తర్వాత కొన్నాళ్ళకి నిజం తెలుస్తాయి. అప్పుడు మస్తాన్ సాయి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను కేసు వాపస్ తీసుకుంటాను అంటే ఈవిడ చేసే రచ్చంతా మీడియా అవుతారు. తిరిగి రాదుగా, రాస్తారు జరిగిన డ్యామేజ్ ఒకసారితో అయిపోతుందా? మీడియా సాక్షిగా చిన్నోడా సారీ అని చెప్పి కళ్ళం నీళ్లు పెట్టుకొని చెప్పేస్తే, మరి ఆ టైంలో అతను పడినటువంటి మానసిక వేదన, ఆడియో ఫంక్షన్స్, అతను మూవీ రిలీజ్ ఆ ఫంక్షన్ లో కూడా మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి మీరు నా పక్కన స్టాండ్ తీసుకున్నారని చెప్పి అంతమంది మీడియా సాక్షిగా మీకు కృతజ్ఞత భావంతో ఆయన చెప్పాడు. మరి ఇప్పుడు ఆ టైంలో జరిగినటువంటి ఆయన డ్యామేజ్, ఇంట్లో కూర్చొని ఆయన పడిన మానసిక ఇదంతా తిరిగి రావాలి కదా. మరి అది తెచ్చేస్తుంది అమ్మాయి. కనుక పరువు నష్టం దావా వేస్తే అతనికి ఉన్న స్టేజ్కి కనీసం 50 కోట్లు వేయచ్చు. అది ఒకవేళ ఏంటంటే ఆవిడదే ఇల్లు అంట. ఇప్పుడు ఏం మారింది చెప్పండి, ఆవిడ క్లియర్ కట్ ఇంటెన్షన్ ఇల్లు కావాలి. అవును. అలాగే మస్తాన్ సాయి దగ్గర నుంచి 12 కోట్లు ఎంతో చెప్పారు కదా. సో 12 కోట్లకి మొదలైంది యాక్చువల్ గా బేరం. ఫైనల్ గా 50 లక్షల దగ్గర తెగింది. ఇచ్చేసారా? వాళ్ళ అమ్మలు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. 2 కోట్లకి సెటిల్ చేస్తా అని చెప్పి అక్కడ బట్టాపురం నుంచి ఒక ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి అనుకోండి, పెద్ద మనిషి కాదు, ఇన్స్పెక్టర్, ఇట్లా ఈయనట్టుగా బుక్ అయిపోయాడు. అప్పుడు ఆయన దగ్గర అట్లాగే ఆయన రక్తాల చెడు గోకితే ఆయన కూడా బుక్ అయిపోయాడు. ఆయన కూడా పాపం VR లో పంపించేశారు. ఇట్లాగే VR లోకి వెళ్ళిపోయారు. సో అంటే వీళ్ళు వాళ్ళ జీవితాలతో, కంప్లైంట్ ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే కాకుండా నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి వెళ్ళి ఈ పోలీసుల జీవితాలను కూడా ఆగం చేస్తున్నారు. మీ జీవితం అంతా ఇట్లా పోరాటాలు చేయడమే సరిపోతుంది. ఎక్కడండి, మొన్నే కదా నేను వచ్చాను, సంవత్సరం అయింది, సంవత్సరం కూడా కాలేదు, అంతే. కంటిన్యూస్ గా మీరే ఉన్నారు, ఈ ఇష్యూ మీద మీరే వాయిస్ ఇస్తున్నారు కదా. ఎక్కడ అందరూ రావాలి. ఇప్పుడు నేను ఒక్కడనే అంటే ఎన్నాళ్ళని మీలాంటి వాళ్ళకి అందరూ వచ్చి, ఇప్పుడు అందరు మగాళ్ళు మంచాళ్ళని చెప్పను నేను, అలానే ప్రతి ఎదవ ఎవడైతే తప్పులు చేశాడో వాడు వెనకాల నేను నిలబడను. కానీ అమ్మాయి ఇక్కడ అని చెప్పి కళ్ళ ముందు తెలుస్తున్నా కూడా అతని జీవితాలని నాశనం చేస్తున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా మనందరం నిలబడకపోతే రేపు మనకు జరిగితే ఎవడొస్తాడు? ఇప్పుడు లావణ్యకి మీకు ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు కదా? నాకు జీవితంలో ఎప్పుడు చూసింది లేదు. అప్పుడు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఈ కేసు తప్పు అని చెప్పి వాదిస్తూ వచ్చాను. ఆవిడకి నా వాదన నచ్చలేదు. సో నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసింది, కుట్టించింది, హాస్పిటలైజ్ అయ్యాను. తర్వాత ఇప్పుడు చంపడానికి కూడా స్కెచ్ చేశారు కదా, మీరు అది వినే ఉంటారు. అంటే అంత అమ్మాయి మ్యానిపులేట్ చేస్తుందా? అంత కళ్ళ ముందు కనబడుతుంది. పోలీసులనే మ్యానిపులేట్ చేస్తుంది, లాయర్లను మ్యానిపులేట్ చేస్తుంది, రిపోర్టర్స్ తో డ్రగ్ పార్టీలు చేసుకుంటూ వాళ్ళతో రాయిస్తుంది. ఇంకేముంది చెప్పండి? అసలు అంత డబ్బు ఎక్కడ ఉందండి అమ్మాయి దగ్గర ఇప్పటికి? అంటే దాచి ఉందా ఏమన్నా, లేకపోతే సేవింగ్స్ ఏమన్నా పెట్టిందా, లేకపోతే ఎట్లా? అంటే ఆ అమ్మాయి సినిమాల్లో చేయట్లా, సీరియల్స్ లో చేయట్లా, ఈవెంట్స్ ఏం చేయట్లా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇది ప్రతి జర్నలిస్ట్ అడగాలి. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఏ బిజినెస్ చేయరు, ఏ జాబ్ చేయరు, కానీ మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి అమ్మాయిలు అయితే కేసులు పెట్టారు.
కొంతమంది అబ్బాయిలు కూడా కేసులు పెట్టారు. సరే, మీరు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారా? పోలీస్ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేస్తారా? లేకపోతే రిపోర్టర్స్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? లాయర్స్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి పొట్ట నింపుకుంటున్నారు? ఏం చేసి మీరు అసలు డబ్బులు సంపాదిస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అవును, కనబడుతున్నది అయితే ఇదే, ఇప్పుడు ఇదే చేస్తుంది. అవును, కేసులు పెట్టడం. అవును, న్యూ సెన్స్, నాన్ సెన్స్ ఇదంతా. ఇప్పుడు కాదు భాషా గారు, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో లేదంటే కొంచెం మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఊళ్ళల్లో చూసుకుంటే ఒక అమ్మాయికి సంబంధించి ఏదైనా చిన్న ఒక లవ్ అఫైర్ లేకపోతే ఏదన్నా వచ్చి ఇష్యూ అయ్యి ఏదన్నా అయితే తల్లిదండ్రులు పరువుకి భయపడతారు. అటు ఇంటి పొరుగుళ్ళతో చెప్పుకుందామన్నా కూడా భయపడతారు. ఆ పరువు ఎందుకులే, చాలా గుట్టుకుందాంలే అని. లావణ్య ఇంత దారుణంగా బయటకు వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత నాన్సెన్స్ అయిపోయి, అమ్మాయి వెనక ఒక తల్లిదండ్రులు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది, పరువు తక్కువ పని అనే ఆలోచన అమ్మాయికి ఎందుకు రావట్లా? అంటే బరితెగించేసింది అనుకోవాలా? అనుకోవాలి, ఖచ్చితంగా నేను అనుకోవాలి. ఆడపిల్లని, నాకు ఒక పరువు మర్యాద ఉంది. మీకు ఒక మాట చెప్తా, ఇక్కడ బరి తెగించిన వాళ్ళకే రోజులు న్యాయాలు జరుగుతున్నాయి. అంటే అన్ని ఇడిచిపెట్టి, ఇప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ అమ్మా నాన్నతో ఉండడం మీరు చూసారు? అవును, వాళ్ళని కూడా తిడుతుంది కదా. వాళ్ళ అమ్మని ఏమని? అవును, లంజా బొంజా అని కూడా తిడుతుంది కదా. అంటే నేను చెప్పలేను. అవును, అంత అంటే అటువంటి అంటే ఫ్యామిలీ ఏ రకమైన రిలేషన్ లేదు, వాబి వరుసలు లేవు. అవును, వాడెవడో రాఖీ కడితే వాడితో కూడా ఏదో ఉంది అని చెప్పి మస్తాన్ సాయి అనుమానం వ్యక్తం చేస్తే, అంటే ఇప్పుడు కాల్ ఒకటి లీక్ అయింది. అవును, దాంట్లో ఏంటంటే ఆయన రాఖీ కట్టాడు కదా, ఆయనతో నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఎలా దిగుతావు? లాయర్ అన్నాడు, రాఖీ కట్టాడు అన్నావు, మరి ఆ స్విమ్మింగ్ పూల్లో ఏంటి టచ్ అంటే మేము క్యాజువల్గానే ఫ్రెండ్లీగానే అది అంటే లాస్ట్ ఒక మాట అంటాడు ఆయన. ఏంటి మీకు ఒక బిట్ ఒకటి వినిపిస్తాను, ఆణిముత్యం అది, విని తీరాలి మీరు. హలో, హాయ్ రాజేష్. ఇందాక కోట్లో ఉంటుంది, విజయవాడలో ఏదో చేసాం అన్నవి సాయి వరకు రీచ్ చాలా మాట్లాడుకున్నాను. 3 గంటలకు కలిసాము. అది ఇంకోటి అమ్మాయి 4:30కి ఇమీడియట్ నాకు కాల్ చేసింది. అదేంటి డోర్ కాల్ డోర్ కొట్టిందో తర్వాత మన వాటర్ సపోర్ట్ అయితే నేను లేచిన, నాకు హెడ్ వస్తుందని అమ్మాయి బయటకు వస్తే నేను అమ్మటప్పుడు కాల్ వేసుకొని మళ్ళీ మెడిసిన్స్ పోయినా. 5 మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి నేను పడుకున్నాను. నాకు రాఖీ కట్టారని చెప్పింది. If nothing was happened, నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లాంటి అలిగేషన్స్ వస్తాయని. యాక్చువల్లీ మరి మీరు కట్టించుకున్నారు. మరి రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? అవును, ఏంటిది? రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? అవును, అసలు ఈ వాల్యూస్ ఎటుపోయినాయి ఏంటండి అసలు ఇంత దారుణంగా? ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. నాకు రాఖీ కట్టారని చెప్పింది. If nothing was happened, నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లాంటి అలిగేషన్స్ వస్తాయని. యాక్చువల్లీ మరి మీరు కట్టించుకున్నారు. మరి రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే కమిట్ అవ్వకుండా ఉండద్దా? ఎంత అసహ్యం కదా. అవును, అంటే అక్కడ రాఖీ కన్నా పదాన్ని డెఫినేషన్ ఏముంది? ఇంకా అంటే అదే అన్నా చెల్లెళ్ళు పవిత్రానికి లేదు. అటువంటి మనిషి భుజాలను వేసుకొని మూస్తున్నారు కొంతమంది మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రతి చోట రైట్ రాంగ్ ఉన్నట్టే మీడియాలో కూడా ఉంటారు. ఇక మీడియా అన్నంత మాత్రం అన్ని ప్రతి ఒక్కడు కూడా చెప్పవచ్చు, నేను నిప్పు, నన్ను పట్టుకుంటే నువ్వు కాలిపోతావు, నిజమే మాట్లాడతాం మేము అన్నీ చెప్పచ్చు. కానీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఒకరోజు ఏమో ఆయన రైట్ అంటే, ఒకరోజు ఏమో ఈయన రైట్ అంటే, ఏమి నోటికి వచ్చింది అలా వాగిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని పాపం లావణ్య అమాయకురాలు అన్నట్టుగా అయ్యో ఆవిడ ఏడ్చేసింది, ఆవిడ కన్నీరు కార్చింది అని చెప్పి సానుభూతి క్రియేట్ చేసి ఇప్పుడు ఆవిడ ఇమేజ్ జాకీలు పెట్టి లేపుతున్నారు పాపం వీళ్ళు. థూ అనిపిస్తుంది అలాంటి మీడియాను చూస్తే. ఇప్పుడు మీరు ఆడపిల్లకి అగెనిస్ట్ గా వర్క్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. మీరు గమనించండి, అన్యాయానికి అంటారా? మీరు గమనించండి, మీకు ఇందాక ఒక మాట చెప్పారు, బరి తెగించిన ఇట్లాంటి బజారు భాష మాట్లాడి బజారు పనులు చేసి ఇటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు. అటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ న్యాయం జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా మీద అంటే ఇప్పుడు నా ఫోటోలు చూడండి అని చెప్పి ఎవరైనా ఇచ్చుకుంటుందా మీడియాకి? ఇదిగో నా న్యూస్ ఎట్లా తీసాడు చూడండి అని చెప్పి ఎవరికైనా చూపించుకునే కాదు కదా. అది ఎవరు చేయగలరా అంత దారుణంగా? పరితెగించిన వాళ్ళు. మీరు గమనిస్తే ఇక్కడ వరుసపెట్టి ఈ మధ్యకాలంలో కేసులు చూడండి,
రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసులో లావణ్య, ఆవిడ ఎంత ఇదో మనం చూసాం. మస్తాన్ సాయి గుండె చప్పుళ్ళు, చింటు గారి మంచం కోళ్ళు, ఇన్స్పెక్టర్ గారిని గోడ దూకొచ్చి రక్కుతా, నేను గలీజ్ దాన్ని, పోలీస్ ఆఫీసర్ విలేకరుతో నేను పోలీస్ ఆఫీసర్ ఉంచుకున్నట్టు నేను ఉంచుకుంటా, ఇలా ఇన్ని చేస్తుంది. సో మీరు ఈ మధ్యకాలంలో గమనిస్తే కేసులు పెట్టేవాళ్ళు ఎవరు? ఫ్యామిలీ పర్సన్సా? ఒక పెళ్ళైన వాళ్ళు కాదు, ఒక లేడీ, ఒక తల్లి, ఒక చక్కగా అంటే కుటుంబ పరంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి కేసు పెడుతున్నారా? వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? లేదు, ఇలా బరితెగించిన వాళ్ళు వచ్చి కేసులు పెట్టి వాళ్ళు అబద్ధాలు చెప్పి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేయగలుగుతున్నారా? అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఇందాక, సరే రాజస్థాన్ కేసు మనకు ఆల్రెడీ తెలుసు, ఆవిడ కన్న తల్లినే ఎల్లని తిట్టిన ఇంకా అంతకు మించిన బరితెగింపే ఉంటుంది, అటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం. రెండోది జానీ మాస్టర్ కేసులో ఆవిడ సృష్టి వర్మ గారు, ఆవిడ డాన్సులు చూసారా మీరు ఎప్పుడైనా? చూసాను. జోడి ఆ టైంలో. సో సరే వాళ్ళ ప్రొఫెషన్ కావచ్చు, కానీ ఇక్కడ దాకా పొట్టి బట్టలు వేసుకొని మీద మీద పడిపోయినా, లేకపోతే వాళ్ళు అటు తిప్పినా ఇటు తిప్పినా, సో దీనికి మనకి కొంచెం సిగ్గు అంత ఉంటే చేయలేం, సిగ్గు వదిలేయాలి చాలా వరకు, అవునా కాదు? అటువంటి డాన్సులు చేయాలంటే. జానీ మాస్టర్ దాంట్లో నిజంగా జానీ మాస్టర్ తప్పేం లేదంటారా? తప్పు, ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, కానీ ఆ తప్పుల్ని క్యాష్ చేసుకోవాలనో చూస్తారు, చూసారా? తప్పు పొరపాట్లు వేరు, నేరాలు ఘోరాలు వేరు. జానీ మాస్టర్ తప్పేంటి? వాళ్ళ ఆవిడ ఉండంగా ఆయన వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, అవును, అది ఆయన చేసింది. కానీ చాలా కాలం నడిచింది అలా. దానికి ఎవరు కేసు పెట్టాలి ఆయన మీద? వాళ్ళ ఆవిడ పెట్టాలి, భార్య పెట్టాలి కదా. కానీ ఆయన చేయని తప్పుకి ఆయన మీద కేసు పెట్టారు. ఏంటిది? ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ని కాస్త రేప్గా చిత్రీకరించి, దాన్ని కూడా పోక్సోగా చిత్రీకరించి ఆయన్ని నానా రకాల నరకం చూపిస్తున్నారు. సో ఇక్కడ నిజానికి అన్యాయం జరిగిపోతుంది ఎవరికి? జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడకి. ఆవిడ మన భారతదేశం, భారతీయ కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని కానీ తన ఒళ్ళు ఓనం చేసుకుని వాళ్ళని పెంచి పోషిస్తూ భర్తకి చూసుకుంటూ ఉన్న ఒక కుటుంబంలో ఉన్న స్త్రీకి కదా మనం న్యాయం చేయాల్సింది, ఎవరికైనా అసలు చేయాలంటే. లేదు, అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని విచ్చలవిడిగా డాన్సులు చేసుకుంటూ చేసేవాళ్ళు, సరే వాళ్ళు పౌరులే కాదనట్లేదు, కానీ ఒక ప్రియారిటీ తీసుకుంటే ఎవరికి మనం ఎక్కువ గౌరవం ఇవ్వాలి? ఇటువంటి అమ్మకి కదా. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇటువంటి వాళ్ళకి జరగదు, ఇటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. జానీ మాస్టర్ కేసులో కూడా అది కూడా వాంటెడ్ గా జరిగింది. హర్ష సాయి మీద కేసు పెట్టారు. అవును, వాళ్ళు ఎవరు మీరు చూడొచ్చు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో. తెలుసు తెలుసు. సో బేసికలీ ఒక దాని ఏమంటారంటే ఎదిగేవాడిని పక్షంగా ఉన్న స్త్రీలు వాళ్ళు వెళ్ళి కేసులు పెడితే న్యాయాలయ దాఖలాలు కనిపించట్ల, వాళ్ళ కోసం చట్టాలు లేవు. ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ కి నిజంగా విక్టిమ్ అనేది ఎవరన్నా ఉందంటే ఈ కేసులో ఆవిడకి ఏం న్యాయం జరిగిందండి? ఏమీ లేదు. ఆవిడ వెళ్ళి కేసు పెట్టాలనుకుంటే వాళ్ళు ఆయన మీద పెట్టుకోవాలి, కూర్చుని కొమ్మ నరుక్కోవడం కదా. అవును, ఆయన మీద కేసు పెట్టుకుంటే రేపు ఆవిడ సంసారం ఎట్లా ఉంటుంది? పలకరించారా బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ఏమన్నా మీరు? ఒకసారి పలకరించారు అంటే ఆయన మీతో షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏదో చెప్పుకుంటారు కదా, నేను కావాలని చేశారు, వెనక పెద్దలు ఎట్లా ఉండి నడిపించారు అట్లా చెప్పారు. బట్ నేను అన్ని షేర్ చేసుకున్నాను పర్సనల్ గా. బట్ ఒకసారి అయితే కలిసి నేను అంటే ఇప్పుడు అవకాశాలు ఆయనకి రావట్లేదు అనుకుంటా, వస్తున్నాయి, చేసుకుంటున్నారు. బట్ దాన్ని కూడా ఇంత ముందులా లేరు. ఇక్కడ ఉన్నా కూడా ఆయన నిలబడకూడదు, ఏదో రకంగా ఆయనకి దెబ్బ కొట్టాలి అంటే ఒక సాడిస్టిక్ ఖర్చ. అంటే అల్లు అర్జునేనా శ్రేష్ఠి వర్మ వెనక ఉంది మీకు తెలిసిన? అలా అనుకో. అంటే చాలా మంది పుకార్లు వస్తున్నాయి కదా, అల్లు అర్జున్ కావాలని పెట్టించారు, సుకుమారు అల్లు అర్జున్ అని చెప్పి. అంటే వాళ్ళు ఒకనొక టైంలో న్యాయం చేయడానికి ట్రై చేశారు, ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి. అంటే నేనేం కళతో చూసింది కదా, నేను విన్నదే మీరు కూడా. దాంట్లో ఆయన సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు కూడా కాదు, సుకుమార్ గారు కూర్చోబెట్టి మాట్లాడారట. ఎందుకమ్మా ఆయన పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, ఆయన వదిలే, ఆయన మా నాన్న ఉండు, నీకేం ఆఫర్లకి ఏం కొద ఉండదు, మేము ఇస్తున్నాం కదా, సో నీ పని నువ్వు చూసుకో, ఆయన జోలికి వెళ్ళకు, మీరు కూడా అమ్మాయి జోలికి రాకండి, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి ఒక చిన్న మధ్యస్థం చేసిన ఇట్టుగా ఒక సమాచారం. అదైతే నాకు తెలుసు. బట్ అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం ఊరికే ఊహాగానాలు తప్ప దాంట్లో ఎంత ఉందని చెప్పలే. ఆయన వేరే దానికి దేనికో పుష్ప సినిమాకి పెట్టిన ట్వీట్ ని కూడా దీనికి అన్వయించుకొని కొంతమంది లాగడం. ఇంకోటి ఎట్లాగో పార్టీల అంతరం కూడా ఉంది కదా, ఆయన వైసీపీలో ఒక కార్యకర్తకి ఎవరికో ఒక ఎమ్మెల్యేకి ఎవరికో సపోర్ట్ చేయడానికి వెళ్తే ఈయనేమో జనసేన కాబట్టి వాళ్ళకి మధ్య అప్పుడైతే ఉండుంటే
ఇది అంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. నువ్వు నా అభిప్రాయాన్ని ఒప్పుకోలేదు, నేను చంపేడాలు, నీ మీద కేసు పెట్టేలా చేసే అంత దారుణం ఉండదు అక్కడ. ఎలా అంటే అక్కడ ఏముంది అభిప్రాయ భేదం? జానీ మాస్టర్ బికాస్ హీజ్ ఇన్ టు జనసేన, మీరు పవర్ స్టార్ కే ఎదురుగా ఆపోజిట్ మాట్లాడారు, అందుకని నేను మీ సినిమాలో చెయ్యను అని చెప్పి ఆయన తప్పుకున్నాడు. సో తప్పుకుంటే ఆ కిసిక్ సాంగ్ ఏదైతే జానీ మాస్టర్ చేయాల్సిన సాంగ్ ఆయన తప్పుకున్నారు. సరే వేరే వాళ్ళు అప్రోచ్ చేశారు, కానీ దానివల్ల తప్పుకున్నాడు కాబట్టి ఎంత చేశాడంటే సినిమాల్లో బాగుంటాయి ఇట్లాంటి చెప్పుకోవడానికి. అంటే ఫోటో ఇవ్వలేదని చెప్పి సీఎంని మార్చేస్తారు, అలా సాంగ్ చేయలేదని చెప్పి పోక్సోలు పెట్టిస్తారని చెప్పి నేను అనుకోను. అంత దారుణం అయితే జరగదు. సార్ ఇప్పుడు మీ మూవీ అప్డేట్స్ ఏంటి? అంటే ఏమైనా సినిమాల్లో చేస్తున్నారా, సీరియల్స్ కానీ? వస్తున్నాయి, కానీ నాకు అయ్యేదాకా చెప్పడం ఇష్టం లేదు. ఓకే, అయితే ఒకటేసారి కానీ వస్తున్నాయి. అయితే సీరియల్స్, మూవీస్ పెద్ద సినిమాలా లేకపోతే వస్తున్నాయి? సార్ సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా అనేది చాలా అవసరం. నిజాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు? సోషల్ మీడియానే కదా. యూట్యూబ్ ఛానల్స్, చిన్న చిన్న మీడియాలోనే వచ్చాయి ఇవన్నీ కూడా. అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సోషల్ మీడియాలో ఎక్కువ నెగిటివిటీ ఉందంటారా, పాజిటివిటీ ఎక్కువ? నెగిటివిటీ విషం పని చేసిన తొందరగా మందు పనిచేయదుగా. నెగిటివిటీ అనేది ఉంది ఖచ్చితంగా. నెగిటివిటీ ఎక్కువగా నెగిటివిటీ ఉంది, అలాగే పాజిటివిటీ కూడా ఉంది. మనం చూసే దీన్ని బట్టి ఉంటుంది. సింపుల్ సజెషన్స్ కూడా మనకి ఎలా వస్తాయి? మీరు 4 అటువంటి చూసారు, 5 మీకు అట్టే ఉంటుంది వస్తుంది. 4 మంచివి చూసారనుకోండి, మీకు మంచిగా వస్తాయి. ఇది సోషల్ మీడియాలో అన్నీ ఉన్నాయి. మీరు దేని సైడ్ వెళ్తారనేది, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, పూలు ఉన్నాయి, మీరు వెళ్ళిపోతారనేది మీ చాయిస్. బ్రాడ్ గా ఒకటి చెప్పాలి. ఇప్పుడు అలాగే మీడియాలో కూడా మంచి ఉన్నారు, చెడ్డ ఉన్నారు. అవును. సో అలాగే పోలీసుల్లో కూడా అన్ని చోట్ల ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి, కానీ చెడుని ఎంకరేజ్ చేయకూడదు. అదే చేస్తున్నారు కొన్ని మీడియా. క్లియర్ కట్ గా ఆవిడ డ్రగ్ పెడ్లర్, 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చిన మహిళ అని తెలిసి, అక్రమ సంబంధాల భాగవతాలు అన్ని విని, కన్న తల్లినే ఎల్లుని తిట్టేంత సంస్కారవంతులు తెలిసి, ఆ మస్తాన్ సైతం మాట్లాడుతూ, నేను ఎల్లునే పడుకున్నావు కదా, డబ్బులు ఇచ్చి మాట్లాడు, డబ్బులు ఇవ్వకపోతే నేను చేసేసరికి చెప్తా. ఇది ఎక్కడి నుంచి? ప్రాస్టిట్యూషన్ కూడా లీగల్ చేస్తారా? ఇటువంటి మాటలు ఇంత అంటే అంత చెడ్డ మనిషి అని తెలిసిన తర్వాత కూడా భుజాలకు ఎత్తుకొని మోస్తున్నారు అంటే ఇంకా డబ్బులా లేకపోతే ఏంటి? వాళ్ళ విచక్షణ ఎక్కడ పోయిందో అర్థం కాదు. ఇప్పుడు ఆమెకి డబ్బులు ఇస్తే సరిపోతుందండి, దానికోసమేనా? డబ్బులు ఇస్తే సైలెంట్ అవుతుందా? అంతేగా. లేకపోతే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఎలిగేషన్స్ చేయదని గ్యారంటీ ఏం లేదుగా. తనకు కావాల్సిన డబ్బులు అంతే. ఒక మంచి పర్ఫెక్ట్ లైఫ్, ఇల్లు, సంసారం, ఒక పెళ్లి నుంచి ఇల్లు, మస్తాన్ సాయి నుంచి కోట్లు. అదే వాళ్ళ నాన్న చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం అంటే రైట్ నో ఇప్పుడున్న ఇల్లు రాస్తారుందేనా? రాస్తారండి. వదిలేసినట్టేనా రాస్తారని? ఇంకా అంటే ఆయన లీగల్ గా పోదాం అనుకుంటున్నారు అంతే. ఇంకా జరుగుతుంది. జరిగినప్పుడు కంగారు ఏం లేదు ఆయనకి. సో రాస్తారని ప్రజెంట్ హ్యాపీగా ఉండుంటాడు అంటే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ప్రజలకి. ఇప్పుడు మనిషి బేసికలీ హ్యాపీగా ఉండే టైప్, గొడవలు పోయే టైప్ కాదు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇటువంటి మనిషిని కూడా అతను హ్యాండిల్ చేయగలిగాడు అంటే దారుణమైన. అంటే మీరు నిజం చెప్తే నమ్మరు. మగాడు కదా చేసే ఉంటాడులే, మగాడు కదా అలాగే చేస్తాడులే. మనకి ఎలా ఉంటుందంటే మన సొసైటీలో మనం చూడడానికి ఇట్లా కరుగ్గా కనపడతాం, గడ్డాలు వేసుకొని మీసాలు వేసుకొని. చూస్తే మన మీద ఎవరికి సానుభూతి రాదు, అది మనకి అంత తొందరగా ఏడుపు కూడా రాదు. అదే ఒక అమ్మాయి ఎంత కర్కోటకు రాలేను, ఒక న్యాయం చేశాడు సార్, బాలు నన్ను అన్యాయం చేశాడంటే వీడు చూడడానికి కట్టాడు, చూడు వీడు మీసాలు గడ్డాలి, వీడు ఇంతే కర్కోట లోపలైన రాయండి. సొసైటీ పర్సెప్షన్ కూడా నువ్వు ఏడవగా ఊరికే 4 ముసలి కన్నీళ్ళు గార్చారంటే అయ్యో పాపం ఆడ కూతురికి అన్యాయం జరిగిపోయింది నిన్ను. బై డిఫాల్ట్ మగాడు నిజం చెప్పినా తడికిలాగా ఉంటుందంట, ఆడది అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉంటుందంట. చెప్పారు. దానికి తోడు ఈ సెక్షన్లు ఇవన్నీ వాడుకొని సానుభూతి వాడుకొని అందరూ కొంతమంది ఇటువంటి వాళ్ళు బరి తెగించి లేకపోతే బజారు భాష మాట్లాడి చూసారు కదా, ఇన్ని ఉన్న ఇటువంటి వాళ్ళు కేసులు పెడుతున్నా కళ్ళ ముందు కనబడుతున్నా డ్రగ్ ఎడిక్ట్ అని తెలుసు, తల్లిని బూతులు తిడుతుందని తెలుసు, ఇన్నని తెలిసినా కూడా కేసులు చక్కగా ఫైల్ చేస్తున్నారు పెట్టగానే. ఎప్పుడు రాస్తారు దగ్గర మొదలు పెట్టి ఈ రోజు దాకా నిన్న కూడా ఆవిడ పెడితే కేసు తీసుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఇప్పుడు డ్రగ్ కేసులో ఇరుక్కుంటే వాళ్ళ కెరియరే పోతుంది, చాలా భయపడతారు డ్రగ్ కేసులో. అట్లాంటిది ఈ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని తెలిసినా కూడా, డ్రగ్ కేసులో జైలు జీవితం గడిపినా కూడా
అంటే ఎందుకు పోలీసు వారు ఇట్లాంటి వారిని ఎందుకు కాదు లైట్ తీసుకుంటున్నారు ఎందుకు? కాదు కాదు పాయింట్, ఇప్పుడు జైల్లో పెట్టిన తర్వాత అయినా బుద్ధి రావాలి కదా, ఉమ్, అయినా కూడా నువ్వు అదే ప్రవర్తన చేస్తే. ఆ, ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు మన కర్మకి ఏంటంటే జైల్లో ఖైదీలు ఉంటారు కదా, ఆ, వాళ్ళు ఇలాగ ఏదో నేరం చేసి వచ్చి ఉంటారు కదా. ఉమ్, ఈవిడ రూమ్మేట్ ఎవరో తెలుసా జైల్లో? ఆ, మూసా, ఆ, నైజీరియన్. 200 గ్రాములు బా. మెత్తో ఏదో అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఉమ్. ఆ సబ్స్టెన్స్ వెయిట్ని బట్టి శిక్షలు కూడా అవును, రిమాండ్ వెయిట్ రావడం బట్టి ఇంత రిమాండ్ గ్రాములకి తొందరగా ఇంత రాదు. అని ఉంటది. అవును. 3 ఏళ్ళు 4 ఏళ్ళు గట్టిగా రిమాండ్లోనే ఉన్నట్టుంది. ఆ, సో తర్వాత అక్కడ ఆవిడ పరిచయం చేసుకుని ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత, ఆ, అంటే జైలు నుంచి బెయిల్ బయటకు వచ్చిన తర్వాత ఆ, ఆవిడని కాంటాక్ట్ చేసి, మరి డ్రగ్స్ తెప్పించుకుంటుందో ఏం చేస్తుందో లేదు, ఆవిడ ఈ ఇంటికి వచ్చి ఆ, ఈవిడితో కలిసి పార్టీ చేసుకుని ఇంజెక్షన్లు ఉమ్, ఇంకా ఉమ్, వాట్ ఎవర్ ఉమ్, అవన్నీ కూడా ఆ ఇంటి పనోడు, ఉమ్, సప్లై అతను పనోడు బయటకు వచ్చి చెప్పాడు. బయటకు వచ్చి చూసి అదే ఇట్లా జరుగుతుందని చెప్పి. అవును. ఫోటోలతో సహా ఆ, ఆ ఇంజెక్షన్ల ఫోటోలు అన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టాడు. ఉమ్, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, సార్ ఉమ్, వీడి పని చెప్తున్నాడు, ఏంటి ఉమ్, మీరు వెళ్ళి ఏమైనా రైడ్ చేస్తారా అని అడిగితే ఉమ్, ఉమ్, ఉమ్. నో యాక్షన్. సార్ ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి నా జీవితం నాశనం చేసింది సార్ అని వెళ్ళి అడిగితే ఉమ్, నో యాక్షన్. ఉమ్, లావణ్య వెళ్ళి కేసు పెడితే మాత్రం వెంటనే ఉమ్, హత్యా ప్రయత్నం. ఉమ్, అంటే బేసికల్లీ వీళ్ళకి కంప్లైంట్ పెట్టడం రాదా, ఉమ్, లేకపోతే సిస్టంలో లూప్ హోల్స్ తెలీదా? నిజానికి సిస్టమ్ తెలిసిన వాడికన్నా సిస్టంలో లూప్ హోల్స్ తెలిసిన వాడే బాగా బతుకుతున్నాడు. ఉమ్. అది. సార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ, ఒక లావణ్యతోనే కాకుండా ఇంకా ఎవరైనా కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇట్లాగా ఏదైనా అన్యాయానికి గురైతే వాళ్ళ తరపున కూడా మీరు నిలబడతారా, స్టాండ్ తీసుకుంటారా, లేదంటే లావణ్య ఇన్సిడెంట్తో ఇక పక్కన పెట్టేస్తారా? ఒకటి ఉమ్, ఆ, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉమ్, ఇండస్ట్రీలో తలుకు వెలుకులు చూసి వచ్చేవాళ్ళు. ఉమ్, 99% ఉమ్, వీళ్ళందరికీ తెలుసు లోపల ఏం జరుగుతుంది, ఉమ్, ఖచ్చితంగా తెలుసు. ఉమ్, ఎందుకంటే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది మీరు వాడుతున్నారు, ఉమ్, బయట అందరికీ సీరియల్కి వెళ్ళినా సీరియల్కి వెళ్ళినా కూడా ఉమ్, కమిట్మెంటా నాన్ కమిట్మెంటా ఉమ్, అది ఏదో పెద్ద ఇదిలాగా ఉమ్, ఓపెన్గా ఓపెన్ గానే. సరే ఇష్టమైన వాళ్ళు ఓకే అంటున్నారు, ఇష్టం కాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొంతమంది చెప్పు తీసుకుంటూ వచ్చేస్తున్నారు, ఉమ్, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అటువంటిది అని తెలిసిన తర్వాత ఉమ్, అక్కడికి వెళ్ళి అవన్నీ కానిచ్చి ఉమ్, ఎఫ్ఐఆర్లో లేకపోతే అన్నీ చేసుకొని ఫైనల్గా చేసి నువ్వు ఆడిషన్లోనూ దేంట్లోనూ సెలెక్ట్ కాలేదన్నప్పుడు ఉమ్, అప్పుడు వచ్చి నాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందని బయటపడు. ఉమ్, నీకు నిజంగా వాడు ఇటువంటివి ఆఫర్ చేస్తే అది నీకు తప్పు అనిపించినప్పుడు ఆన్ ద స్పాట్ అప్పుడే వెళ్ళి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఉమ్, లేకపోతే అక్కడ పాస్ట్ కమిటీకి ఏదైనా కంప్లైంట్ ఇవ్వు. అలా కాకుండా వెళ్ళిపోయి నీ కెరీర్ కోసం అని చెప్పి ఏదో బయటకి బిల్డప్ ఇచ్చి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే భయ్య, ఫస్ట్ టైం మాత్రమే కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఎలా అంటే వచ్చిన కొత్తలో ఆవిడకి నిజంగా ఇటువంటి అలవాట్లు లేకుండానే ఇండస్ట్రీకి వచ్చింది అనుకో, వచ్చిన 2 రోజులకే ఈ జాకాళ్ళు తోడేళ్ళు దరిద్రులు అందరూ కూడా డైరెక్ట్గా రేపులో కూడా చేయడు, అడుగుతాడు డైరెక్ట్గా అడుగుతారు, రండి గెస్ట్ హౌస్ రండి, ఏ సినిమాకి రండి. అర్థం కాని అమాయకులు కూడా కాదు, అర్థం అవుతుంది. కొంతమంది చాలా తెలివిగా ఇదిగోండి అదిగోండి రండి అన్న దాంట్లోనే అడుగుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు సినిమాకి రండి, అక్కడికి వస్తారండి, ఇక్కడికి వస్తారండి అని అడగడంలోనే వాళ్ళు కమిట్మెంట్ అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. సో అడిగినప్పుడు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, హెరాస్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ లొంగిపోయి తర్వాత ఎప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు కదా, అది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడే కాదు, ఇది ఏంటంటే అవకాశవాదం అన్నమాట. ఏదో రకంగా వాడిని చేసుకొని వాడి ఫోటోలు ఏమన్నా తీసుకొని వాడి వ్యామోహమే, వాడి తప్పే. కానీ వాడి తప్పేంటి? రేపా? కాదు, అమ్మాయిని ఇండీసెంట్ ప్రపోజల్ చేయడం. అవకాశం కోసం వచ్చిన అమ్మాయిని నువ్వు అడగకూడదు అడిగావు, విచ్ ఈజ్ రాంగ్. దానికి తగ్గ శిక్ష నీకు పడాలి. కానీ ఆ అమ్మాయికి ఓకే, వాడికి ఓకే అయితే నీకేంట్రా ప్రాబ్లం అంట. కానీ ఇది సిస్టమ్ని కరప్ట్ చేయడమే కదా. ఈ సిస్టమ్ ఇలాంటి దరిద్రందని తెలిసే 99% వస్తున్నారు. ఆ మిగతా 1% సరే తెలియకుండా వచ్చిన నిజంగానే 1% ఎక్కడో చోట జెన్యున్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు మనం మామూలుగా వెళ్ళి చేసినా కూడా మనల్ని కూడా ఈ ఘాటికి కట్టేస్తారు. నేను నిజంగా ఏ ఎఫ్ఐఆర్లు ఏం పెట్టుకోకుండానే నువ్వు నీట్గానే సినిమా చేసినా కూడా దాన్ని ఏమంటారు, తాడి చెట్టు కింద కూర్చొని మంచిలాగా ఉంటారా, కళ్ళదాగానే అంటారు కదా. సో అలా రేపు మనకి చెడ్డ పేరు వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరు రారు, తెగించిన వాళ్ళే వస్తారు 99%.
సార్ మీరు బిగ్ బాస్ కి వెళ్ళక ముందు, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకు తెలిసిన ఒక అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, మంచి ఫ్రెండ్. ఆ అమ్మాయికి సినిమాలో చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్లో 4-5 ఫోటోలు పెట్టగానే విపరీతమైన లైక్లు రావడం కానీ ఖచ్చితంగా నువ్వు హీరోయిన్ మెటీరియల్ అని చెప్పగానే ఆ అమ్మాయి ఉబ్బి తబ్బిపోయి ఎస్ నేను హీరోయిన్. నిజంగానే హీరోయిన్ కన్నా చాలా మంది హీరోయిన్ కన్నా బాగుంటుంది అమ్మాయి, మంచి హైట్ కూడా. సో ఆ అమ్మాయి పాపం వెళ్ళింది ఇట్లాగే, నేను హీరోయిన్ అయిపోతాను నన్ను తీసుకుని తేవాడని చెప్పి. ఆ అమ్మాయి ఫోటోలు వేసిన చోటల్లా పిలిచారు పాపం. ఆ అమ్మాయికి కానీ వెళ్ళిన తర్వాత ఆవిడకి ఎదురైన పరిస్థితులు చెప్తే బాధేసింది. అందరూ వాడుకుని వదిలేశారు. వాడుకుని వదిలేదు. చిచ్చి అమ్మాయి అంత దూరం పోలా. ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేయడం. వెళ్ళిన వెంటనే ఆడిషన్కి వెళ్ళంగానే మేము అదేలే టచ్ చెక్ చేయాలి, ఈ సీన్ ఎలా చేస్తారు ఆ సీన్ ఎలా చేస్తారని చెప్పి వెంటనే కకృతిగా అనమాట ఇంకా తోసేసి గట్టిగా అరిచేసి అమ్మాయి వచ్చేసింది. అయినా కూడా అమ్మాయికి బుద్ధి రాలేదంటే సరే వెళ్ళి కంప్లైంట్ పెట్టడం గురించి నేను మాట్లాడలేదు. మళ్ళీ పాపం ఇంకెవడన్నా మంచివాడు ఇంకో చోట ట్రై చేద్దాంలే అన్నట్టు కామెంట్లు చూస్తే అబ్బా నువ్వు హీరోయిన్, అబ్బా నువ్వు సూపర్ అని చెప్పి వస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని చెప్పి ఆ అమ్మాయి నికార్స్గా ఉండే అమ్మాయి 4-5 చోట్ల ట్రై చేసి 4-5 చోట్ల కూడా ఇలా గురయ్యి ఈ అమ్మాయి కన్నా తక్కువ అందంగా ఉండి తక్కువ టాలెంటెడ్, యాక్టింగ్ కూడా రాదు అలాంటి అమ్మాయి సార్ మీరు ఏమడితే నేను అది ఇచ్చేస్తాను సార్ అని చెప్పి వాళ్ళు అడక్కపోయినా సరే మీద మీద పడిపోయే కొంతమందికి అవకాశాలు దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి ఇటువంటి అమ్మాయిల వల్ల ఇటువంటి అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది లేదు అంటే వాళ్ళందరూ వస్తున్నారు నీకేంటి పెద్ద పుడింగ్ లాగా చేస్తున్నావు. అవును అంటే నికార్స్ అయిన వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా అన్యాయం అయిపోదు అనే కారణం ఈ వెధవల వ్యామోహమే కాకుండా ఇటువంటి అమ్మాయిల అత్యుత్సాహం కూడా కాదా, అది పాయింట్. సార్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళిన తర్వాత మీకు ఇంకా ఫేమ్ ఎక్కువ వచ్చిందా అంటే మీ కెరియర్ బాగుందా, అయితే బిగ్ బాస్కి వెళ్ళక ముందు బాగుందా వెళ్ళి వచ్చిన తర్వాత మీ కెరియర్ బాగుంది? వచ్చి 2 నెలలు అయింది అప్పుడే మన కెరీర్ గురించి ఏం మాట్లాడతాం అంటే కొంచెం ఫేమ్ ఇంకా రాగానే బయటికి రాగానే నాకు స్టార్ స్పోర్ట్స్ లో కామెంటేటర్ గా వచ్చింది. సో వెంటనే ముంబై వెళ్ళిపోయాను. అప్పుడు పెద్ద బ్రేక్ రావడానికి కూడా కారణం అదే. అవును. సో ఇంటర్వెల్ బ్యాంక్ పెద్దగా అయింది. అవును. సో తర్వాత వెళ్ళాను. తర్వాత మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి అబ్రాడ్ లో. అంటే పర్లేదు కదా మీకు అనిపిస్తుంది కదా సాటిస్ఫాక్షన్ గా, పర్లేదు నాకు కొంచెం ఫెమిలియర్ అయ్యాను నేను కూడా, నా ఫేస్ అందరు చూస్తున్నారు గుర్తుపడుతున్నారు ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంది. బిగ్ బాస్ ఇస్ రియల్లీ బిగ్ ప్లాట్ఫామ్. కాకపోతే ఏంటంటే నాకు జరిగిన అడ్వాంటేజ్ అప్పటికే ఈ ఇష్యూ ద్వారా బాగా యూట్యూబ్ వాటిలో అనడం వల్ల మంచి పాపులారిటీ ఉండడం. కాకపోతే అప్పటిదాకా అంతా న్యూస్ సెక్షన్ లో గట్టిగా నాదున్నాను. అవును. ఇది ఎంటర్టైన్మెంట్ సెక్షన్ కంప్లీట్ డిఫరెంట్ ఆడియన్స్. ఇప్పుడు వాళ్ళ కూడా కాస్త నేను పరిచయం అవడం వల్ల అటు ఇటుగా వికటికి అయ్యాయి అనమాట. బిగ్ బాస్ మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ప్రజలకి. అది ఎప్పటి నుంచో కొత్తగా ఏం లేదు, అంటే ఇంట్రెస్ట్ రావట్లా. ఇది కూడా ఒక స్క్రిప్టెడ్ బిగ్ బాస్ అనే కాదు, అస్సలు కాదు. అస్సలు అంటే వాళ్ళకి వాళ్ళేమన్నా ముందుగానే అనుకుని ఏమన్నా చేసుకుంటుంటే ఇప్పుడు ఏంటి, నేను ఒంటిగా సుంటుకుమ్మగాడిలో వెళ్ళాను, అక్కడ నాకు ఎప్పుడు పరిచయాలు లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పరిచయాలు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవర్రా మీరంతా ఇప్పుడు చూడలేదు అన్నట్టుగానే అనిపించింది. ఆదిత్యం అంతకుముందు ఏదో సినిమాలో చూసా, అది గుర్తుంది. ఇంకెవరు తెలియదు నాకు ఆదిత్యం తప్ప. ఆ బేబక్కన ఎక్కడో ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చూసా. మిగతా వాళ్ళందరూ కొత్త. అండ్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఒకరికొకరు తెలుసు, చక్కగా కూర్చొని మా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు. అండ్ అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే నేను ఇలా చేస్తాను నువ్వు ఇలా చేయనుకొని ఒక స్కెచ్లు వేసుకోవడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. అంతేకాని బిగ్ బాస్ ఎప్పుడు చెప్పడు నువ్వు ఇది చెయ్యి, ఇలా డ్రామాలాడు అని చెప్పి ఏమి చెప్పడు బిగ్ బాస్. కాకపోతే నువ్వు చేసిన దాన్ని ఆయన ఎలా అయినా వాడుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు బాగా ఎమోషనల్గా ఫీల్ అయినటువంటి ఇన్సిడెంట్ ఏదైనా ఒక సందర్భం ఉందా అంటే ఏం చెప్తారు? బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయినటువంటి సందర్భం ఏదో ఒకటి ఉంటుంది. బాగా ఎమోషనల్గా ఫీల్ అయినటువంటి సందర్భం ఎప్పుడు? హ్యాపీగా మీరు ఫీల్ అయినటువంటి సందర్భం ఎప్పుడు? బిగ్ బాస్లో ఉన్నప్పుడే 2 జరిగినాయి యాక్చువల్గా. బిగ్ బాస్కి వెళ్ళే ముందే నాకు చాలా క్లిష్టమైన పరిస్థితి. ఒక పక్క ఇంత ఈ హడావిడి నడుస్తుంది, ఈ టైంలో పాపం వెళ్ళిన వదిలేసి వెళ్ళిపోవాలి పిల్లకాయల్ని. అక్కడే ఒకటి చూస్తే డైనోసర్ మింగేస్తారా, అది కూడా ఇది ఉండింది. అది ఒక పక్క. సరే, ఇంకో పక్క రెండోసారి తలుపు తట్టింది. లాస్ట్ ఇయరే బిగ్ బాస్ ఇది వచ్చింది కానీ మెటీరియల్ అవ్వాలి. బట్ ఈసారి కూడా వచ్చినప్పుడు మనం వెళ్ళకపోతే అని నాకు ఒకటి ఉండింది. వెళ్దాం ఉన్నా కూడా ఇంకో పక్క అన్నిటికంటే టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే మా ఆవిడ 9 months ప్రెగ్నెంట్. అప్పుడు ఇంకొక 2 వారాల్లో డెలివరీ అనగా అప్పుడు నాకు
ఆఫర్ వచ్చింది. నేను చెప్పా, ఏమన్నా కుదురుతుందా ఆ రోజున అట్లీస్ట్ 1 డే నాకు వెసులుబాటు ఇస్తారా బయటకు వెళ్ళడానికి అంటే కుదరదు. సరే ఇంకా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడా, సరే అయినా కూడా వెళ్ళు అని చెప్పి మా ఆవిడే కొంచెం ప్రోత్సహించి పంపించింది. వెళ్ళిన తర్వాత సరే ఏదో బాగానే ఉన్నా ఫస్ట్ వీక్, బట్ సెకండ్ వీక్ అక్కడ మనకి టైం ఉండదు, రోజు డేట్లు కూడా తెలియదు, ఏదో ఉన్నట్టు లెక్కేసుకుంటున్నా. అప్రాక్సిమేట్లీ September 14th 15th ఆ టైంలో డెలివరీ అవ్వచ్చు అన్నట్టుగా రోజులు దగ్గర పడుతున్నాయి. నాకు ఏమీ కబుర్లు రావట్లేదు. పక్కన టెన్షన్ అయిందనా, ఏంటి తను సేఫ్ గా ఉందా, సిజేరియన్ అన్నారు, అదొకటి ఉంటుంది కదా. ఇప్పుడు మనిషికి పునర్జన్మ కదా డెలివరీ అంటే. ఆ టైంలో నాకు దానికి తోడు ఏమైందంటే నాకు ఫస్ట్ పాప, రెండోసారి బాబు. అయితే ఆ టైంలో ఒక సెగ్మెంట్ ఒకటి పెట్టారు బిగ్ బాస్. అదేంటి, నాన్నని గుర్తు చేసుకుంటూ మీ నాన్న గురించి చెప్పండి చెప్పి ఇంటి నుంచి ఏవో ఫోటోలు వచ్చాయి. సో నాకు అది బాగా ట్రిగ్గర్ అయిపోయింది. అంటే రోజు బుడ్డిదాన్ని ఇట్లా పడుకోబెట్టుకుని కథలు చెప్తా పడుకోబెట్టాడు, రోజు నాన్న కథలు చెప్పు. ఒక పక్క ఏమో ఇప్పుడు ఈమెకేమో ఇది ఎక్కడ మీద పడుతుందో అని చెప్పి రోజు నేనేం చేసేవాడిని, ఆమె అంత దూరం పడుకుంటే నేను దీన్ని తీసుకుని పక్కన ఎక్కడ పడుకోబెట్టుకుని నేను కథలు చెప్తూ, లేకపోతే దొలుకుంటూ వెళ్ళి ఎక్కడ పొట్ట మీద పడుతుందని భయం. అలా ఉండే సిచ్యువేషన్ నేను వదిలేసి వచ్చేసాను. ఇప్పుడు ఇద్దరు పిల్ల అదే కడుపులో బిడ్డ ఇక్కడ పక్కన, అదొక బాధ ఉంది. ఇంకో పక్క ఏమో దీనికి పాపం కథలు చెప్పేవాళ్ళు ఎవరు అది అని చెప్పి నాకు ఆ సిచ్యువేషన్లో అందరూ కూడా వాళ్ళ నాన్నల గురించి మాట్లాడుతుంటే నేను ఏం చెప్పానంటే, మీ అందరూ అంటే మనందరికి నాన్న ఇష్టం, కానీ నాన్నకి మనం ఎంత ఇష్టమో మీరు నాన్న అయ్యేదాకా మీకు తెలియదు అని చెప్పి నాకు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది. అదే బాగా ఎమోషనల్ గా ఫీల్ అయినట్టు, అది ఎమోషనల్ గా అక్కడ ఆన్ రికార్డ్ ఫీల్ అయింది. కానీ తర్వాత రాత్రిపూట నాకు కళ్ళు వచ్చేవి. అంటే ఎక్కడో మా మిస్సెస్ ఎక్కడో ఏదో గుడిలో వెళ్ళిపోయినట్టు, ఆ గుడికి అసలు ద్వారాలు వెళ్ళినట్టు, పాపం ఒకటే కూర్చొని ఏదో ధ్యానం చేసుకుంటున్నట్టు, నేను వెళ్ళి పిలుస్తున్నట్టు, తను రాకుండా అట్లా నేను ఎవరో తెలియనట్టు చేస్తున్నట్టు, ఇట్లా పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వచ్చేటట్టు. మీ మైండ్ అంతా ఫ్యామిలీ మీదే ఉంది, లోపల ఉన్నా కూడా ఏం జరుగుతుంది బయట. సెకండ్ వీక్ లో ఆ లాస్ట్ 2-3 days కొంచెం అది ఉండేది. ఎప్పుడు తెలుస్తుందా ఒక న్యూస్, ఎవరిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచినా నాకేదో ఉండేది. అది చాలా నాగార్జున గారు ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చి శేఖర్ భాష నీకు కొడుకు పుట్టాడు అని చెప్పాడు, ఇంత డౌన్లో బాధలో ఉన్నవాడు ఒక్కసారి యాక్టివ్ అయిపోయాడు. అది కొడుకు పుట్టాడు అండ్ వైఫ్ డెలివర్డ్ హెల్దీ బేబీ అండ్ షీఈస్ హెల్దీ అని చెప్పగానే ఒక్కసారి హైయెస్ట్ హైయెస్ట్ కనమాట. ఈ రెండు అక్కడే జరిగాయి. బాగా ఎమోషనల్ గా బాగా ఇంతకు ముందు పాప పుట్టినప్పుడు కూడా ఎవరికైనా బిడ్డ పుట్టడం కన్నా మించిన ఆనందం ఏముంటది, కానీ ఆ టైంలో నేను పక్కనే ఉన్నా కదా, ఇంత లో కూడా లేదు, బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఇది బాగా అదే కదిలించిన సిచ్యువేషన్ సార్. ఇంకా ఎండ్ కార్డు పడినట్టేనా రాజతరం లావణ్యది? సో ఫైనల్ గా మీకు తెలిసి ఎండ్ అంటే ఏంటండి అంటే ఇంకా చాలా మంది ప్రజలు కూడా సార్ అంటే ఆయనకి రావాలి. వాస్తవానికి మీరు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ మీడియా ఛానల్స్ లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్కి వస్తుంటే కింద కామెంట్స్ మీరు గమనిస్తున్నారో లేదో, ఈ న్యూస్ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం, ఈ న్యూస్ వల్ల సొసైటీకి ఏం లాభం, ఎందుకు ఇట్లాంటి ఇంటర్వ్యూస్ని ఇంకా ఎక్స్పోజ్ చేస్తున్నారు మీడియా ఛానల్ వాళ్ళు, ఇంకా పని పాట ఏం లేదా, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఆల్రెడీ అందరికి తెలిసిందే, ఆ అమ్మాయి ఎలాంటిదో తెలిసిందే, శేఖర్ భాష ఎట్లాంటి వ్యక్తితో తెలుసు, రాజ్ తరుణ్ ఎంత అన్ని ఇట్లా కామెంట్స్ పెడుతున్నారు. ఆ పెట్టినప్పుడు కూడా అంటే ప్రజలు ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. అంటే చాలా చిరాకు పడుతున్నారు. నాకు బోర్డు పనులు ఉంటాయి. అవును, కానీ ఈ ఇంటర్వ్యూకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? ఈ అమ్మాయి మీడియాకి రావడం, మీడియాకి రాగానే రామా అని చెప్పి ఎవడు పిలవడు, కానీ ఇంత దారుణమైన వ్యక్తి తల్లిని ఎల్లని తిట్టిన డ్రగ్స్ కూడా తీసుకొచ్చి నువ్వు ఇంటర్వ్యూలు చేస్తుంటే అప్పుడు అది కూడా వాడి మీద వాడట్లా వీడిట్లా అని చెప్పి అందరి మీద నిందలేస్తుంటే బురద వేసేస్తుంటే కడగడానికి ఒకటి రావాలి కదా. అవును, నేను అదే పని చేస్తున్నాను. నేను యాక్చువల్గా మిమ్మల్ని పిలవడానికి కూడా మెయిన్ రీజన్ అదేనండి. దీనికి అసలు ఇంకా అంటే ప్రజలకి ఇంకా ఇబ్బంది లేకుండా ఇది ఎండ్ కార్డ్ ఏమన్నా ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఆ మీడియా ఛానల్స్ ఆవిడ ఇంటర్వ్యూ చేయడం మానేస్తే సరిపోతుంది. అవును, ఇట్లాంటి దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి అక్కడ వేసిన తర్వాత అవును మరి ఇప్పుడు ఆవిడ వల్ల మస్తాన్ సాయి వాళ్ళ అమ్మ నాన్న పాపం వచ్చి ఏడ్చి ఆయన ఏదో చావుదాకా వెళ్ళిపెట్టాను నిన్న అర్ధరాత్రి. సో ఇలా అందరి మీద నిందరు, ఆఖరి నేను వచ్చి నా మీద నిందరు, ప్రతి ఒక్కరి మీద నిందలు, చంపేసే స్కెచ్లు ఇంత దారుణంగా చేస్తున్నప్పుడు మనం బయట
మళ్ళీ బయట నేను బయట మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. చెడు అక్కడ గాండ్రిస్తుంటే నిజం ఎక్కడో దాక్కుంటే ఎట్లా ఉంటుంది? అవును, మనం వచ్చి నిజం చెప్పకపోతే అది కూడా తప్పే. మేధావుల మౌనం కూడా చాలా పెద్ద తప్పే. నేను పెద్ద మేధావులు అని చెప్పను, కానీ నా దగ్గర కొన్ని సాక్ష్యాలు వచ్చినాయి, అవి నేను బయట పెట్టకపోతే అవతల వాళ్ళు డిఫేమ్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్కి సంబంధించిన వాళ్ళ అమ్మాయి వెళ్ళి మౌలానా దగ్గర కూర్చొని మౌలానా సాబ్తో మీరు బయటికి ఇస్లామే 4 షాదీ రైతానా ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళ ఆవిడతో కలిసి ఆయన సినిమాకి వెళ్ళినా లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా మా బేటీసే బర్దాష్ని ఎవరా, ఇలాంటివన్నీ చెప్పింది. ఇలాంటివన్నీ చెప్పి ఆయన అలా చేశాడు ఇలా చేశాడని చెప్పి ఆయన మీద రేపు కేసులు పెడితే వినేవాడు ఇవి తెలియకపోతే అందరూ ఆయన చెడ్డవాడు అనుకుంటారు కదా. బయటికి తీసుకురావాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి ఒక సాక్ష్యం వచ్చింది, పాపం ఒక అతను ఏమైనా పంపిస్తాడు, నేను నిజాన్ని బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఎవరో ఒకడు పంపించాడు అనుకోండి, వాడు సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, దాని పెద్ద ఇదేం లేదు. కానీ ఎందుకు నా దగ్గరికి పంపిస్తారు? నేను ఆల్రెడీ మీరు బయట మాట్లాడుతున్నారు, బయట మాట్లాడితే ఒక విలువ ఉంటుంది అని చెప్పి. అలా కాకుండా వాళ్ళు పంపించినా కూడా ఇది డైరెక్ట్గా లావణ్యతకు పంపించేసి ఇదిగో వీడి ఇట్లా పంపిస్తున్నాడు ఎంతో కొంత సెటిల్ చేయి అని చెప్పి సెటిల్ చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేరు. సో నా దగ్గరికి ఏదన్నా వచ్చినప్పుడు నేను కూడా ఇలాగే పోయి అసలు మీడియాకి రావడం ఎందుకు, నేను వెళ్ళి ఇదిగో ఇది వచ్చింది నీ పరువు పోద్ది, నాకు ఎంతో కొంత ఇచ్చేసి నేను హ్యాపీగా బతుకుతా, నాకు ఫ్యామిలీ ఉంది కదా అని చెప్పి నేను కూడా చేసుకోవచ్చు కదా. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడం అనేది ఇప్పుడు నాకు ఈ పెంట కూడా లేదు. అలాగే మీడియాకి వచ్చి ఈ ఎందుకయ్యా ఈ పెంట ఇది అనుకునే బాధలు కూడా లేవు కదా. రావాల్సిన పనే లేదు నాకు. ఏ వచ్చినా కూడా ఇగో ఎంతో కొంత ఇచ్చేసాడు లేకపోతే మీడియాలో పెట్టేస్తా అని చెప్పి బెదిరించుకోవడాలు డబ్బులు తీసుకోవడాలు ఇవన్నీ చేసుకో. ఒక ఆధారం మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక నిర్దోష శిక్ష పడుతుంది. జానీ మాస్టర్ పాపం అవార్డు పోయి జైల్లో పడి ఇంత నరకం అనిపిస్తున్నప్పుడు అప్పుడు నేను లేను. బిగ్ బాస్ లోనే కరెక్ట్ గా జానీ మాస్టర్ ఎపిసోడ్ జరిగినప్పుడు ఉండుంటే ఆ రోజు బయట పెట్టేవాడిని. బయటికి తీసుకురావడమే నేరం. పోక్సో చట్టం పెట్టింది ఆవిడకి అగ్నెస్ట్ గా నువ్వేమన్నా తీసుకొస్తే ఎంత పెద్ద అంటే ఒక నిర్దోషి సంకనాకపోయి వాడు చచ్చిపోయినా పర్లేదు, వాడికి అగ్నెస్ట్ గా ఉండే ఎవడు బయటపడి ఎవడో ఒకటి రావాలి కదా, జనానికి నిజం చూపించాలి కదా. నేను వస్తున్నా, నిజం చూపిస్తున్నా, పెట్టండి కేసులు పెట్టండి. ఇప్పుడు మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అంటే ఎందుకు ఆడపిల్ల కదా, అమ్మాయి పాపం అమ్మాయి పోతుంది మనకెందుకు అని మీ వైఫ్ ఇప్పుడు అనట్లేదా? జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆడపిల్ల కదా. అవును, ఇంకా ఈవిడికన్నా బెటర్ ఆడపిల్ల కదా. ఎందుకంటే ఆవిడ పిల్లల్ని కన్నది, ఒక ఫ్యామిలీ, ఇద్దరు ప్రాణం ఇచ్చింది ఆవిడ. అంత చేసి వాళ్ళని పెంచింది. ఈవిడ చేసిందా? ఈవిడికన్నా బెటర్ ఆవిడే కదా. కానీ ఆడపిల్ల కదా. ఈవిడ అందంగా డాన్స్లు వేయచ్చు, అందంగా కనబడచ్చు, కానీ నిజమైన వాల్యూ ఏంటండి? ఈవిడే కదా. ఒక కుటుంబ బాధ్యత మోస్తున్నా ఇల్లాలు. మరి ఆడపిల్లలకి అగ్నెస్ట్గా కాదు, ఆడపిల్లలు ఫర్గానే ఉన్నా నేను. మీరు గమనిస్తే ఇటువంటి ఆడపిల్లలకి న్యాయం జరగదు ఎక్కడ. సంసార పక్షంగా ఉండే వాళ్ళకి, పరువుగా బతకాలనుకునే వాళ్ళకి జరగదు. ప్రీతి ఉంది. నేను అగ్నెస్ట్ అని నేను అనట్లేదు, కానీ ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి కూడా మహిళే కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు నేను వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తాను? వాళ్ళు అమాయకులైన మగవాళ్ళని, అమాయకులైన ఫ్యామిలీని టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేశారు. నిజాలు నేను బయటకు తీసుకొచ్చాను. అది నేను వాళ్ళని టార్గెట్ చేసినట్టు ఫీల్ అయితే నేనే చెప్తాను. నేనేమి వాళ్ళు అదే అనుకుంటున్నారు కదా. అదే కదా. ఇప్పుడు మీరు టార్గెట్ చేయడం మీకు అలవాటైంది. ఆయన జైల్లో పెట్టించావు, ఆయన ఉద్యోగం ఓడగొట్టించావు, ఆయన ప్రెసిడెంట్షిప్ తీపిచ్చావు, నేషనల్ అవార్డు రద్దు చేయించావు, ఇన్ని చేయించి నువ్వు ఆయన టార్గెట్ చేసావు, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసావు. నన్ను మాత్రం ఎవరు టార్గెట్ చేయకూడదు. నేను కాలు కింద తీసి నలిపేస్తా ఒకటి జీవితాన్ని కదా. ఇప్పుడు టచ్ లోనే ఉన్నారు రాజు తరుణ్, మీరు మాట్లాడుకుంటున్నారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ ఇష్యూ మీద రీసెంట్ గా మాట్లాడారు? నేను ఎప్పుడు అదే అంటే మనం అనుకునేదే జరిగింది, మనం అనుకునేదే జరిగింది. తర్వాత రాజు ఎక్కడో వేరే ఇల్లు తీసుకొని పాపం ఎక్కడో ఉంటున్నాడు. ఒకసారి ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఏదో ఇట్లా కొత్త ఇల్లు తీసుకున్నాను అంటే ఒకటే ఈసారి ఎవరికి ఇస్తున్నావు ఇల్లు అని అడిగి. సో ఓకే సరదాగా మాట్లాడతాను కానీ బట్ అమాయకుడు, చాలా అమాయకుడు. కానీ కష్టపడి పైకి వచ్చాడు అతను కూడా, చాలా కష్టపడి. ఒక దెబ్బకి ఈ ఇష్యూతో తెలీదు, ఏ గాడ్ ఫాదర్ లేకుండా అండ్ మంచి వ్యక్తి కూడా, ఎంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా. ఈ మస్తాన్ సాయి వాళ్ళ అమ్మని అమ్మాయి తిట్టినప్పుడు, అంటే రాజు వాళ్ళ అమ్మని కూడా తిట్టింది, కానీ ఈ రోజు రాజు అమ్మాయి చెయ్యెత్తల. అమ్మాయి కదా ఎంత దారుణంగా అమ్మని తిట్టినా కూడా చెయ్యెత్తకపోతే మస్తాన్ సాయి నేను ఎప్పుడు వాళ్ళ అమ్మని ఇట్లాగే తిడితే మస్తాన్ సాయి ఊరుకోలే, లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగా ఇస్తే తప్పుపోయే అమ్మాయిని కొట్టడం అని చెప్పి ఆపెట్ట. చూడండి మహానుభావుడు రా బాబు. ఈ సహనం ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థమే కాదు. సో న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, కొంచెం లేట్ అవుతాం అంతే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో ఫ్రెండ్స్, ఇది శేఖర్ భాష, బిగ్ బాస్ శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. మీకు తెలుసు ఆయన ఎంతో కాలంగా ఏ విషయాల మీద ఫైట్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సో మీ యొక్క అభిప్రాయాలని ఏదైనా మాకు తెలియపరచాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల.